బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు 1,00,000 కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన 3 ఏళ్లకే ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అన్నారం బ్యారేజీ వద్ద బుంగలు పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్లోకి అధికారంలోకి వచ్చిన 50 రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ మొదలుపెట్టారా? 6 గ్యారంటీల అమలుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్ఎస్ టార్గెట్గా ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారా? బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేసే వ్యూహం అమలు చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది కాంగ్రెస్ వర్గాల నుంచి. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్పై విమర్శలు చేయడంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. వీరిని చూసి ఓడిపోయిన మంత్రులు, నాయకులు, నేతలు కూడా కాంగ్రెస్పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే 6 గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కారును నిత్యం నిలదీస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఇన్నాళ్ళు మౌనంగా గమనిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మైండ్ గేమ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు 1,00,000 కోట్లు పెట్టి నిర్మించిన ఈ ప్రాజెక్టు ఒకవైపు మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అన్నారం బ్యారేజ్ వద్ద బుంగలు పడడం, సుందిళ్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టులో ఉన్న అవినీతిని వెలికి తీసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు విజిలెన్స్ను కూడా రంగంలోకి దించింది. రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నింటినీ హైదరాబాద్ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్లో భయం మొదలైంది. కాళేశ్వరం రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. సుమారు 3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు నివేదిక రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ నివేదికను 2-3 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నీటిపారుదల శాఖ అధికారులపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరింత విచారణ కోసం ఒకరిద్దరిని అరెస్టు కూడా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్లో కలవరం మొదలైందని చెప్పవచ్చు. ఒకవైపు కాళేశ్వరం అవినీతిపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుండగా మరోవైపు బీఆర్ఎస్కు చెందిన 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం గులాబీ పార్టీని మరింత టెన్షన్ పెడుతుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు వారికి తెలియకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ను కలవడం బీఆర్ఎస్ పార్టీలో, అటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. ఏకంగా బీజేపీ నేత రఘునందన్ రావు అయితే ఒక అడుగు ముందుకు వేసి మాజీ మంత్రి హరీష్ రావే వారిని సీఎం రేవంత్ వద్దకు పంపించారని ఆరోపించారు. త్వరలో ఆయన నేతృత్వంలో పార్టీ చేలిపోతుందని చెప్పేసి సంచలనమైన బాంబును పేల్చారు. మరోవైపు 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవడంపై రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ స్పందించారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఉందని తెలిపారు. ఎవరైనా సీఎంను కలవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎవరు ముందుకు వచ్చినా కలుపుకుపోతామని శ్రీధర్ బాబు అన్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరికపై తమకు ఎలాంటి సమాచారం లేదని దామోదర రాజనరసింహ తెలిపారు. ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ను వరుస పరిణామాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్గా పని చేసుకుంటూ పోతుండటం ఇప్పుడు రాజకీయాల్లో కాకరేపుతోంది.